తిరుమలలో డిక్లరేషన్ విధానం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాలని 1979లోనే చట్టాన్ని తీసుకొచ్చినా అది ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే అమలు చేస్తున్నారు. అయితే తిరుమలకు వచ్చిన కొంతమంది పెద్దలు ఈ నిబంధన పాటించకపోవడం అప్పట్లో వివాదానికి దారితీసింది. ఇకపై వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు డిక్లరేషన్ పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఇటు సామాన్య భక్తులకు ఇవాల్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది టీటీడీ. శ్రీవారి సన్నిధిలో డిక్లరేషన్ విధానం అమలుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, డిక్లరేషన్ విధానం అమల్లోకి వచ్చిందా? దీనిపై టీటీడీ ఏమంటోంది? హరిత, ఇవాల్టి నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసి హిందువులు కానీ భక్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధన టీటీడీ అమలు చేయడం ఉన్నది. గతంలో 1979 అక్టోబర్ 11వ తేదీన ఉన్నటువంటి జీవో నెంబర్ 1239 చాప్టర్ 25 ప్రకారం హిందువులు కాని వారు స్వామి దర్శనంకు వెళ్లే సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినటువంటి డిక్లరేషన్ ఫామ్ లో తాము స్వామి వారిపై అత్యంతమైనటువంటి విశ్వాసం ఉంది అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ సమర్పించవలసి ఉంటుంది. సాధారణంగా ఈ డిక్లరేషన్ సంబంధించి ఇప్పటి వరకు కేవలం వివిఐపి భక్తులు మాత్రమే తీసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇటీవల వివిఐపీలు కూడా దీనికి సంబంధించి కొంతమంది ఈ డిక్లరేషన్ సమర్పించకుండా స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి స్వామి దర్శనంకు వచ్చిన సమయంలో డిక్లరేషన్ సమర్పించకుండా వెళ్ళినటువంటి అంశం వివాదాస్పదం కావడం, అప్పట్లో ఆ పార్టీ నాయకులు గతంలో సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ సమర్పించలేదన్న వివాదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సామాన్య భక్తులకు సంబంధించి ఈ అంశంపై ఎలాంటి అవగాహన లేకపోవడం, వారి నుంచి కూడా గుర్తించే పరిస్థితి టీటీడీ అధికారులు లేకపోవడంతో ఎవరు కానీ డిక్లరేషన్ సమర్పించే పరిస్థితి కనబట్టలేదు. ఈ గత నెల 24వ తేదీన తిరుమలలో టీటీడీ ఉద్యోగులే కొంతమంది అన్య మతానికి సంబంధించి అనుకూలంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కనుగొన్న నేపథ్యంలో ఇక టీటీడీ ఈ అంశానికి సంబంధించి చాలా గట్టిగా వ్యవహరించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సిబ్బందిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఇలాంటి పరిస్థితులు ఇక స్వామి దర్శనం కోసం ఇచ్చేసి హిందువులు కాని వారు ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ సమర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి దీనికి సంబంధించి భక్తులు అవగాహన కల్పించేందుకు భక్తులు తిరుమలలో వచ్చే ప్రాంతాల్లో పలు చోట్ల ప్రచారం చేస్తూ అదేవిధంగా వారు గదుల కేటాయింపు కౌంటర్, జేఈఓ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే కంపార్ట్మెంట్ లో కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో అదే ప్రాంతాల్లో కూడా డిక్లరేషన్ ఫామ్ లో ఏర్పాటు చేయడంతో భక్తులకు కూడా చాలా సులువుగా ఇవి అందే అవకాశాలు ఉంటాయి. దాంతో వాళ్ళు తప్పనిసరిగా వీటిని సమర్పించవలసి ఉంటుంది. ఆ విధంగా సమర్పించని హిందువేతర భక్తులను దర్శనానికి ఎట్టి పరిస్థితులు అనుమతించమని కూడా టీటీడీ అధికారులు తేల్చి చెప్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.